హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కొబ్బరి పచ్చడి నేర్చుకుందాం. మా అమ్మగారు చెప్తారు ఎలా చేయాలో, స్టెప్ బై స్టెప్ చెప్తారు, చూడండి. జీలకర్ర, కందిపప్పు, జీలకర్ర మూడు వేగించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లిపాయలు 4 రెక్కలు, 4 రెమ్మలు, కరివేపాకు వేసి ఇలా వేసుకోవాలి. చిటికెళ్ళిపోవాలి. ఎంత వేసుకోవాలి? కొంచెం పచ్చిమిరపకాయలు ఆగరిపోయే వరకు. పచ్చిమిరపకాయలు కొంచెం ఆలుగా ఉంటాయి. దీని తర్వాత ఏంటి యాడ్ చేయాలి? ఇది అంతా కొన్ని ఎన్ని మినిట్స్ వేసుకోవాలి? తర్వాత ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. వేసుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలి? ఇది చింతపండు, నిమ్మకాయ సైజు చింతపండు యాడ్ చేయాలి. ఎందుకు చింతపండు? ఎందుకు? ఇది పచ్చడి కదా, బాగుంటుంది. చింతపండు రైస్తోనా? రైస్ ఇప్పుడు మనం రైస్ చేస్తున్నాం. నెక్స్ట్ దోశలు, ఇడ్లీ కూడా చేద్దాం. అది ఎలా చేయాలో చెప్పు. సాల్ట్ స్పూన్, తిన్నంత కారం యాడ్ చేయాలి కదా. ఇంకే అసలు పచ్చిమిర్చి ఉన్నాయి కదా. ఇప్పుడు వేపించుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలి? ఆపేయడం ఇంకా అయిపోయింది. దీన్ని ఏం చేయాలి మనం? దీన్ని చల్లారాక మిక్సీ వేసుకున్నాను. మిక్సీ లాస్ట్లో పోపు యాడ్ చేస్తే బాగుంటుంది కదా. బాగుంటుంది. వేడి వేడి అన్నం తింటే బాగుంటుంది. వేడి అన్నంలోనే వేసుకుని తింటే మనకి ఇడ్లీకి, దోశకి ఇది బాగుందా? ఇది అంటే ఇది ముద్ద పచ్చడి లాగా ఉంటుంది కదా, ఇది రైస్కే బాగుంటుంది. రోటీ పచ్చడి అంతేగాని చట్నీలకి ఇది పని చేయదు. చూడండి కప్స్. మనం ఈరోజు కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో నేర్చుకున్నాం. మా అమ్మగారు స్టెప్ బై స్టెప్ చెప్పారు. స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన యశ్వంత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా సబ్స్క్రైబ్స్ ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.